కురోయి మండలం మోదులగూడెంలో హనుమాన్ జయంతి వేడుకలను వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మా మోదులగూడెం గ్రామంలో సుమారు 200 సంవత్సరాల క్రితము ఈ హనుమంతుడు ఉన్న ప్లేస్లో గ్రామం ఉండినట. ఈ కందికొండ గుట్ట నీడబడి గ్రామానికి అరిష్టం జరుగుతుందనే ఉద్దేశంగా ఈ ఊరిని ఇప్పుడున్న కొత్త ఊరికి మార్చుకోవడం జరిగింది. 200 సంవత్సరాల నుంచి ఇక్కడ ఊరున్నప్పుడు ప్రతిష్ట చేసుకొని పూజలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఊళ్ళే ఎవరికైనా పిల్లలు పుట్టినా, ఏదైనా మొక్కులున్నా, ఏదైనా శాంతి పూజలున్నా ఇక్కడికి వచ్చి జరుపుకోవడం జరుగుతున్నది. గత 10 సంవత్సరాల నుంచి ప్రతి హనుమత్ జయంతికి హోమం చేయడం, పూజా కార్యక్రమం జరిపించడం, అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. మా గ్రామస్తులందరికీ ఈ హనుమంతుడు అంటే చాలా భక్తి శ్రద్ధలతో కొలుసుకుంటారు. గ్రామానికి ఏ అరిష్టం వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకొని పూజా కార్యక్రమాలు చేసుకొని వాళ్ళకి పిల్లలు పుడితే ఇక్కడికి వచ్చి శాంతి జరుపుకొని పేరు కూడా ఇక్కడే పెట్టుకుంటారు. శాంతి జరిపినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు ఆ సింధూరం వేసి హోమం జరిపించి ఆ పిల్లవానికి నామకరణం చేసుకొని ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటారు. ప్రతి మంగళవారం మాత్రం కంపల్సరీ గ్రామస్తులు ఒక 100 నుంచి 150 మంది వచ్చి దర్శనం చేసుకొని మరి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకొని వారి యొక్క కోరికలు తీర్చుకుంటారు. ఇది మాకు తెలుసు. గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా అభిషేకం, హోమం, మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దీనికి కారణం ఊళ్ళో గ్రామస్తులు సహకరించడం, ఇక్కడ మా గురవారు మా వెనకొండి నడిపేయడం. దీనికి మాకు సహకరించిన అందరికీ, ప్రతి ఒక్కరికి దేవుడి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ, కానీ ఇది ఒక 10 సంవత్సరాల కాడించి మా టీం పిల్లలందరూ కలిసి ముందు నాకు సహకరించడం, వాళ్ళకు మేము సహకరించడం, మంచిగా చేయడం, ఇంత విజయవంతం కావడం ఈ ఊళ్ళో జనాలకు ధన్యవాదాలు. యజమాని గారు, వారి తాత వరదారెడ్డి గారు, వారి తండ్రి రామరెడ్డి గారు వీళ్ళు స్థలం దేవస్థానం ఇచ్చి వారితో పార్టీగా మన వారసుడైన వినోద్ రెడ్డి గారు వాళ్ళు కూడా మాకు చాలా ముందుండి నడిపించినందుకు చాలా ఆనందం. ఆ గురువారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 400 సంవత్సరాలు ఉండే కానీ ఆ గాలిదుమ్ము వల్ల మోదులగూడెం గ్రామంలో హనుమాన్ జయంతి ఈరోజు వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం పెద్దగా, అంటే చుట్టుపక్కల ఉన్న 4 ఊర్లు కానీ, తండలు కానీ, ఉండడానికి ప్రజలు కానీ వీరందరికీ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని ఈ జయంతి హనుమాన్ జయంతి ఉత్సవంలో ప్రతి సంవత్సరం వినోద్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ హోమం కానీ, గ్రామస్తులు కానీ, గ్రామ పెద్దలు కానీ సహకారాలు తీసుకొని వారు ఎంతో ముందుకు తీసుకెళ్తూ వారికి గ్రామ కమిటీ కానీ, గ్రామ పెద్దలు కానీ వారికి అండగా ఉంటూ వారికి చేతనిస్తూ ఇప్పుడే ఈ ఆంజనేయ స్వామి గుడికి ఓ చరిత్ర ఉన్నది. ఎప్పుడో నేను పుట్టక ముందు నుంచి ఒక 100 సంవత్సరాల కాంచి ఇలా ఆంజనేయ స్వామి గుడి ఉండే, ఇలా ఒక పెద్ద యాప చెట్టు ఉండేది. ఈ సంవత్సరమే అది కూలిపోవడం జరిగింది. ఆ కూలిపోయిన వెడల ఆ వినోద్ రెడ్డి గారు ఇలా పెద్ద గుడి ఒకటి ఆంజనేయ స్వామి గుడి కట్టిస్తారని వారు చెప్పడం